హాయ్ అండి, నేను మీ సరిత చేతి వంటలోకి స్వాగతం. ఈ రోజు నేను చేసే రెసిపీ క్రిస్పీ బెండకాయ పకోడీ. వర్షాకాలంలో ఆలు ఉల్లిపాయ పకోడీ అందరూ చేసుకుంటారు, కానీ ఈ రోజు నేను బెండకాయలతో కరకరలాడే పకోడీ ఎలా చేయాలనో ఈ వీడియోలో చూపిస్తున్నాను. క్రిస్పీ బెండకాయ పకోడీ చేయడానికి కావలసిన పదార్థాలు: నేను ఇక్కడ 500 గ్రాముల బెండకాయలను ముందుగానే కడిగి తుడిచిపెట్టుకున్నాను. 1/2 కప్ బియ్యం పిండి, 1/2 కప్ మైదా, కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, సగం టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 టీ స్పూన్ కారపొడి, తగినంత ఉప్పు. ఇప్పుడు మనము బెండకాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకుందాము. నేను బెండకాయల్ని ఇలా 2 పార్ట్స్ గా కట్ చేస్తున్నాను. ఇలా చేస్తే బెండకాయలలో మసాలాలు బాగా పట్టుకుంటాయి అండ్ వీటి టేస్ట్ కూడా బాగుంటుంది. మసాలా వంకాయలో వంకాయల్ని ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అలాగే బెండకాయల్ని కూడా కట్ చేసుకుందాం. అన్ని బెండకాయలు స్టఫింగ్ కోసం రెడీ ఉన్నాయి. ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్లేట్ లో ధనియాల పొడి, ఆమ్చూర్ పౌడర్, ఉప్పు మరియు కారపొడి వేసి మసాలాల్ని బాగా కలుపుకుందాం. స్టఫింగ్ కోసం మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క బెండకాయలో ఇలా మసాలా ఫిల్ చేసుకుందాం. అన్ని బెండకాయల్లో మసాలా ఇలాగే ఫిల్ చేసుకుందాం. మసాలా ఇలా ఫిల్ చేయడం వల్ల బెండకాయ లోపలి వరకు మసాలాలు పట్టుకొని పకోడీలు చాలా రుచిగా ఉంటాయి. అన్ని బెండకాయలు స్టఫింగ్ చేసి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా, బియ్యం పిండి, తగినంత ఉప్పు, కరివేపాకు, చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ బాగా కలుపుకుందాం. బ్యాటర్లో లంప్స్ ఫామ్ అవ్వకుండా బాగా కలుపుకుందాం. ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని బాగా కలుపుకోండి. మీరు గనక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. బ్యాటర్ ఇలా ఫ్లోయీ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ కప్ 125 ml ది. దీంతో 1.5 కప్ వాటర్ యాడ్ చేశాను. నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసి కడాయిలో నూనె వేడవ్వడానికి పెట్టాను. ఇప్పుడు ఒక్కొక్క బెండకాయని ఇలా బ్యాటర్ లో డిప్ చేస్తూ ఆయిల్లో వేసుకుందాం. ఒకేసారి ఎక్కువ బెండకాయల్ని వేయకుండా కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. వీటిని మీడియం ఫ్లేమ్ పైనే వేయించుకుందాం. బెండకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారి కరకరలాడే వరకు వేయించుకుందాం. బెండకాయలు కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే వీటిని తిప్పుతూ ఫ్రై చేసుకుందాం. పకోడీలు బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ పకోడీలు కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం. బెండకాయలు ఒకేసారి ఎక్కువగా ఆయిల్లో యాడ్ చేయడం వల్ల ఒకదానితో ఒకటి అంటుకుంటాయి. దీని వల్ల పకోడీలు క్రిస్పీగా కూడా ఉండవు. అందుకనే బెండకాయల్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. వీటిని హై ఫ్లేమ్ పైన ఫ్రై చేయకండి. హై ఫ్లేమ్ పైన ఫ్రై చేయడం వల్ల పకోడీలు పైనుండి ఫ్రై అవుతాయి, కానీ లోపల నుండి బెండకాయలు పచ్చిగానే ఉండిపోతాయి. అందుకనే పకోడీలు మీడియం ఫ్లేమ్ పైనే ఫ్రై చేసుకుందాం. పకోడీలు రెడీ అయిపోయాయి. వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. అన్ని పకోడీలు ఇలాగే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఈ కరకరలాడే బెండకాయ పకోడీలను మీరు టీ టైమ్ స్నాక్ లేదా సైడ్ డిష్ లా కూడా సర్వ్ చేయవచ్చు. ఈ క్రిస్పీ బెండకాయ పకోడీలు కేచప్ తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే కమెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.